ఇక్కడ మోడల్ 6లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా, మోడల్ 6లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూడు, ఇక్కడ ఫైండ్ ది పార్షియల్ ఫ్రాక్షన్ f(x/g)(x). అంటే న్యూమరేటర్ డినామినేటర్స్ పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలంటే వెన్ f(x/g)(x) ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కావాలన్నమాట. అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కావాలంటే ఎన్ని కేసెస్ ఉన్నాయా? 2 కేసెస్ అరైజ్డ్ అనమాట. అంటే f(x/g)(x) ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కావాలంటే మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయంటే మనకి 2 కేసెస్ ఉన్నాయి. అది ఓకేనా. వన్ కేస్ ఏంటి? ద డిగ్రీ ఆఫ్ f(x), ద డిగ్రీ ఆఫ్ f(x) is equal to the degree of g(x). the degree of f(x) is equal to the degree of g(x). అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ యొక్క డిగ్రీ ఈక్వల్గా ఉన్నా కానీ దాన్ని ఏముంటుందని ఇంప్రాపర్ అంటారు. ఓకే. నెక్స్ట్, దెన్ బై ది డివిజన్ అల్గారిథం there exists a unique constant k and polynomial r of x such that f(x/g)(x) is equal to k plus r of x/g(x) అని. ఇక్కడ మనం ఏం చేయాలంటే డివిజన్ అల్గారిథం ఉపయోగించుకొని మనం ఈ విధంగా k plus r of x/g(x) చేయాలి. ఎప్పుడు ఇది? డిగ్రీ ఆఫ్ f(x) is equal to degree of g(x). ఇది ఫార్ములా గుర్తుపెట్టు. f(x/g)(x) is equal to k plus r of x/g(x) అని. ఓకేనా. ఇక్కడ k వాల్యూ అంటే ఎంత? k వాల్యూ కోఎఫిషియంట్ ఆఫ్ ద హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఆఫ్ f(x). అంటే f(x)లో డిగ్రీ తీసుకుంటాం, హైయెస్ట్ డిగ్రీ తీసుకుంటాం అనమాట. హైయెస్ట్ డిగ్రీ యొక్క కోఎఫిషియంట్ అనమాట. హైయెస్ట్ డిగ్రీ యొక్క కోఎఫిషియంట్ మనకు ఆన్సర్ చేస్తాడు, ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది మనకి. ఓకేనా. నెక్స్ట్, డివైడ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఆఫ్ g(x). g(x)లో హైయెస్ట్ డిగ్రీ తీసుకుంటాము, g(x)లో హైయెస్ట్ డిగ్రీ తీసుకోవడం దాని యొక్క కోఎఫిషియంట్ అనమాట. k వాల్యూ ఎలా డిఫైన్ అవుతుందంటే f(x)లో హైయెస్ట్ డిగ్రీ తీసుకుంటాము, దాని యొక్క కోఎఫిషియంట్ అనమాట. g(x)లో హైయెస్ట్ డిగ్రీ తీసుకోవడం దాని యొక్క కోఎఫిషియంట్ అనమాట. ఓకేనా. k వాల్యూ ఇక్కడ r of x అంటే ఎంత? r of x/g(x) ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనం ఏం చేస్తామంటే ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చేస్తున్నాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం ఏం చేస్తున్నాం? ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చేస్తాం. సో దీనికి r of x/g(x) అని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకి కేసెస్ ఉన్నాయి కదా. ఓకే, దాంట్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు r of x ఇది రిమైండర్ అనమాట. r of x అనేది మనకి రిమైండర్. ఆ రిమైండర్ వాల్యూ ఎలా కనుక్కోవచ్చు చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడు. ద డిగ్రీ ఆఫ్ f(x), ద డిగ్రీ ఆఫ్ f(x) అంటే ఈజ్ ఈక్వల్ టు ద డిగ్రీ ఆఫ్ g(x). ఎగ్జాంపుల్ చూడు. x³ ఎంత ఉంది ఇక్కడ? డిగ్రీ పవర్ ఎంత ఉంది? హైయెస్ట్ డిగ్రీ ఎంత? 3 కదా. దీని యొక్క డిగ్రీ ఎంత? 3. దీని యొక్క డిగ్రీ ఎంత మరి? x మూడుకి ప్రోడక్ట్ ఎంత? x³ కదా. మరి పైన x³ కింద x³ పైన కింద సేమ్ ఉంది కాబట్టి ఇంప్రాపర్. అంటే డిగ్రీ ద డిగ్రీ ఆఫ్ f(x) is equal to the degree of g(x) అన్నమాట. ద డిగ్రీ ఆఫ్ f(x) డిగ్రీ ఆఫ్ g(x) అన్నమాట. ఓకే. ఇక్కడ చూడు, ఈ క్వశ్చన్ చూడు. ఇక్కడ కోఎఫిషియంట్ సంబంధం లేదు. ఇక్కడ ఎంత? x² 2x² + x + 1 ఉంది కదా. x² కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ 2. ఇక్కడ ఎంత? x × x ఎంతది? x × x ఎంత? x². దీని యొక్క పవర్ 2, దీని యొక్క పవర్ 2. ఓకే. దీని యొక్క పవర్ 2, దీని యొక్క పవర్ సేమ్ ఉంది కదా. అంటే పైన సేమ్ ఉంది, కింద సేమ్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది? ఇంప్రాపర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ x⁴ ఉంది. x⁴ దీని యొక్క డిగ్రీ ఎంత? 4. దీని యొక్క డిగ్రీ ఎంత? x³ × x ఎంత? ఇది 4. అంటే డిగ్రీ అనేది సమానంగా ఉంది. సో ద డిగ్రీ ఆఫ్ f(x) is equal to the degree of g(x). అంటే పైన కింద సేమ్ వాల్యూస్ ఉంటే దాన్ని ఏమంటుంది? ఇంప్రాపర్ అంటారు అనమాట. అంటే ఇక్కడ ఈక్వల్ ఉన్నప్పుడు ద డిగ్రీ ఆఫ్ f(x) is equal to the degree of f(x) g(x) ఉన్నప్పుడు మనం డివిజన్ అల్గారిథం ఉపయోగించుకొని k ప్లస్ r of x/g(x) ఫార్ములా ఉపయోగిస్తాను. ఈ k అంటే అయితే రాసుకున్నాను, r of x/g(x) అంటే కూడా రాశాను ఇక్కడ. ఓకేనా. k అంటే ఫార్ములా రాశాను. నెక్స్ట్ r of x/g(x) అంటే కూడా రాశాను. అది ఇంప్రాపర్ అంటే మన కేసెస్ ఉన్నాయి మనకి. ఓకే, రైట్. ఇది నెక్స్ట్ ఏంటి? ఇంకో కేసు ఏంటి? కేస్ 2. ద డిగ్రీ ఆఫ్ f(x) గ్రేటర్ దెన్ ద డిగ్రీ ఆఫ్ g(x). ద డిగ్రీ ఆఫ్ f(x) అంటే ఎక్కువ ఉంటుంది. న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటుంది, డినామినేటర్ డిగ్రీ తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా. మరి న్యూమరేటర్ డిగ్రీ తక్కువ ఉండి డినామినేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటుంది దాన్ని ఉంటారు ప్రాపర్ అంటారు. ఓకేనా. ప్రాపర్ ఇంప్రాపర్కి ఐడియా ఉంది కదా. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సమానంగా ఉన్న ఈక్వల్గా ఉన్న ఇంప్రాపరే,
ఇక్కడ ఏంటి డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ద డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. అంటే దీని యొక్క డిగ్రీ ఎక్కువ ఉండి దీని యొక్క డిగ్రీ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? ఇంప్రాపర్ అంటారు. దెన్ బై ది డివిజన్ అల్గారిథం దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది కోసెంట్ అనమాట. ఓకేనా? క్యూ ఆఫ్ ఎక్స్ అనేది కోసెంట్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది రిమైండర్. ఓకేనా? ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఎంత? ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఎంతది? ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేది ప్రాపర్ అవుతుందండి. ప్రాపర్ అవుతుంది. ఓకేనా? ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ప్రాపర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ద డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదంతా ఎక్స్ క్యూబ్ కదా. ఎక్స్ దీని యొక్క పవర్ ఎంత? ఇది 3. దీని యొక్క పవర్ ఎంత? ఎక్స్ స్క్వేర్. దీని యొక్క డిగ్రీ ఎక్కువ ఉంది, దీని యొక్క డిగ్రీ తక్కువ ఉంది, ఇంప్రాపర్. ఇది పైకి ఇది కిందకు ఉంటే ఏమవుతుంది? ఇది ప్రాపర్ అవుతుంది. ఓకేనా? ఇది పైకి ఉంది. ఎగ్జాంపుల్గా ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 డివైడ్స్ ఎక్స్ క్యూబ్ ఉంది అనుకో, దాన్ని ఏమంటారు? ఇది దీని యొక్క డిగ్రీ 2, దీని యొక్క డిగ్రీ అనేది 3, దీని యొక్క డిగ్రీ 3 అనమాట. సో తప్ప ఇది ప్రాపర్ అవుతుంది. ఓకే? రివర్స్ అనేది చేసినాం అనుకోండి, అది అవుతుంది ఇంప్రాపర్ అవుతుంది. దీని యొక్క డిగ్రీ 3, దీని యొక్క డిగ్రీ 2 అనమాట. సో 3/2 ఇంప్రాపర్. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ దీని యొక్క డిగ్రీ ఎంత? ఇది 2, దీని యొక్క డిగ్రీ ఎంత? 1. సో therefore 2/1. దీని యొక్క డిగ్రీ ఎంత? 4, దీని యొక్క డిగ్రీ ఎంత? 3, 4/3 ఇంప్రాపర్. అంటే డిగ్రీ పవర్ ఎక్కువ పైన ఉండాలి, న్యూమరేటర్లో పవర్ ఎక్కువ ఉండాలి, కింద డినామినేటర్లో పవర్ తక్కువ ఉండాలన్నమాట. దాన్ని ఏమంటారు? ఇంప్రాపర్ అండి. అంటే ప్రాపరు అంటే ఈక్వల్గా ఉన్నా అది ఇంప్రాపరే, న్యూమరేటర్లో పైన ఎక్కువ వాల్యూ ఉన్నా కదా ఇది ఇంప్రాపర్ అన్నమాట. ఓకే? డివిజన్ అల్గారిథం చూద్దాం. డివిజన్ అల్గారిథం డివిజన్ ఫార్ములా చూడు, ఇక్కడ 4/3 ఇది ప్రాపరా ఇంప్రాపర్? ఇది ఇంప్రాపర్. ఎందుకంటే నెంబర్ సిస్టంలో 4 ఎక్కువ, ఇది తక్కువ అనమాట. ఓకేనా? సో దట్ 3 డివైడ్స్ 4 ఎన్నిసార్లు పోతుంది? ఇది 1 టైం. 3 1 3 ఎంత? 4 - 1 4 - 1. ఇదేంటి? ఇది కోసెంట్ అంటారు ఇది. ఓకేనా? కోసెంట్. ఇది కోసెంట్. ఇది ఏమంటుంది? ఇది రిమైండర్ అంటారు. రిమైండర్ దీనికంటే తక్కువ ఉండాలన్నమాట. ఓకేనా? ఇది దీనికంటే ఇది డివిజన్, ఇది డివైడెడ్. ఇది డివిజన్, ఇది డివైడెడ్. ఇది కోసెంట్, ఇది రిమైండర్ అనమాట. ఈ రిమైండర్ దీనికంటే తక్కువ ఉండాలన్నమాట. రిమైండర్ అంటే దీనికంటే తక్కువ ఉండాలన్నమాట. ఓకేనా? సెకండ్ చూద్దాం. ఏదైనా సెకండ్ క్వశ్చన్. ఇది నెంబర్ సిస్టమ్ ఇది. ఓకేనా? ఇంకా 5/2 ఎంత? 5/2 5 డివైడ్స్ 2 2 2 4 ఎంత? ఇది మైనస్ చేస్తే ఇది 1. దీన్ని ఏమంటుంది? కోసెంట్ అంటారు. ఓకేనా? క్యూ ఆఫ్ ఎక్స్ కోసెంట్ అంటారు. ఇది ఏమంటుంది? రిమైండర్ అనేది దీనికంటే తక్కువ ఉండాలి. రిమైండర్ దీనికంటే తక్కువ ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. సో దేనికోరి అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? ఇది దీన్ని ఏం రాసుకోవచ్చు? ఇది 3 × 1 + 1 రాసుకోవచ్చా? 3 × 1 + 1 రాసుకోవచ్చా? అంతే. ఇది బై 3 3 × 1 3 + 1 3 + 1 4/3. ఓకేనా? 4/3 రాసుకోవచ్చు కదా. అప్పుడు దీని ఏం రాసుకోవచ్చు? ఇది 3 × 3 + 1/3. దట్ మీన్స్ 3/3 + 1 అంటే ఎంత? 1 + 1/3 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఓకే, ఇది చూడు. ఇది ఎలా రాసుకుంటారు? 2 × 2 + 1 అంటే 2 × 2 + 1/2 అంతేనా? 2 × 2 ఎంత? 4 + 1/2 4/2 + 1/2 ఎంత? 4/2 ఎంత? 2 + 1/2 అంతేనా? 2 + 1/2 2 2 4 + 1 అంటే మనం ఏం చేస్తాం? ఇది ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మనకి ఇది ఇంప్రాపరు, ఇది ఏమవుతుంది? 1/2 ప్రాపర్ అవుతుంది. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జే ఆఫ్ ఎక్స్ అవుతుంది, మనకి ప్రాపర్ అవుతుంది. సో దట్ ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? 1/3 అనేది ప్రాపర్ అవుతుంది. ఇది 1 ఇది 3 ప్రాపర్. అంటే ఇంప్రాపర్ని మనం ప్రాపర్లో మార్చుకోవచ్చు అనమాట. ఇంప్రాపర్ని మనం ప్రాపర్లో మార్చుకొని చేయొచ్చు అనమాట. ఓకేనా? రాసుకున్నాం ఇది.
ఓకేనా. ఇప్పుడు చూడమ్మా, డిగ్రీ అనేది సేమ్ ఉన్నా కానీ అది ఇంప్రాపర్ అవుతుంది. డిగ్రీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైనా డిగ్రీ ఎక్కువ ఉన్నా కానీ దాన్ని ఇంప్రాపర్ అవుతుంది. ఓకేనా. దానికి ఫార్ములాస్ ఇంప్రాపర్కి కేస్ 1లో డిగ్రీ ఈక్వల్గా ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇది చూడు, డిగ్రీ ఎక్కువ ఉందనుకో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై క్యూ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం.